పక్షిరాజుకి, పాముకి, సర్పానికి ఇప్పుడు పోరాటం వచ్చింది అనుకో, పాము భూమి మీద ఉంటుంది, ఇదంటే నేల మీదకి వచ్చావా నీ పని చెప్తా, నేల మీదకి వచ్చావా నీకు కాటేస్తా, నువ్వా నేనా తేల్చుకోదాం అంటుంది పాము. అది ఎంత పెద్ద పాము అన్న పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? నేల మీదకి దిగి దా పోరాడదాం, నువ్వా నేనా తేల్చుకోదాం, నేను కొడతాను నువ్వు కొట్టు, నువ్వు బుస కొట్టు నేను మూతితో కొడతా, నాకు శక్తి నీ శక్తి తేల్చుకోదా, లెట్ us ఫైట్ అంటారు అనుకుంటున్నారా? నో నో నో. పక్షిరాజు ఎప్పుడు ఎవరిని నేల మీద పోరాడుతుంట. పక్షిరాజు చేంజెస్ ఇట్స్ రిలమ్స్. నేల మీద పాము ఉంటే నేరుగా వస్తుంది, ఒక్క పట్టు పడుతుంది, గాల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. పాముకి నేల మీద ఉన్నంత వరకే దాని శక్తి, పాముకి నేల మీద ఉన్నంత వరకే దానికి బలం, పాము నేల మీద ఉన్నంత వరకే అది బొస్స కొట్టగలదు. ఫస్ట్ గాల్లోకి ఎత్తబడిందా వీక్, దానికి బలమే ఉండదు, దాని పవర్ అంతా గ్రావిటేషనల్ ఫోర్స్లో ఉంది. కానీ గాల్లో తీసుకున్న తర్వాత అది ఏం చేయదు, డమ్మీ అయిపోతుంది. అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అపవాది మనల్ని ఎప్పుడు పోరాడాలన్నా ఈ లోకం వైపు నుంచి పోరాడతాడండి, ఈ లోకపు కార్యాల నుంచి పోరాడతాడండి, లోక ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ, ఈ కార్యాల నుంచి పోరాడతాడండి. కానీ ఒక నిజమైన విశ్వాసం ఏం చేయాలంటే, క్రీస్తు నెరిగిన వ్యక్తి ఏం చేయాలంటే, చేంజ్ యువర్ రిలమ్స్. అపవాదిని లోకానుసారంగా మనుషుల మాటలతో, క్రియలతో, చేతితో కొడతాం కాదు. వి చేంజ్ ద రిలమ్. ఫిజికల్ రిలమ్ నుంచి స్పిరిచువల్ రిలమ్, ఈ లోకం నుంచి ఆకాశంలోకి తీసుకెళ్తాం. అదే ప్రార్థన. వాడిని పట్టుకుని, దేవా ఈ సంగతి ఎందుకు తెలుసు అంటే, దేవుడు అంటాడు, నేను నీకు శక్తిని అనుగ్రహించా, వాడి తలకాయ నువ్వు చెత్త కొడతావు, వాడి తలకాయ చెత్త కొట్టే అధికారాన్ని నీకు ఇచ్చాను, కొట్టు అన్ని. కానీ ఈరోజు అపవాది పేరు చెప్తాను, దెయ్యం అంటున్నారంట, దెయ్యం ఉందంట. ఎంత భయమో. నిజంగా పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే అపవాది మిమ్మల్ని చూసి పారిపోతాడండి, మిమ్మల్ని చూసి పరిగెడతాడండి. దేవుని అధికారం మీకు అనుగ్రహించబడి ఉంటే మీరు ధైర్యంగా నిలబడతారు. అదే సమయంలో యూ చేంజ్ ద రిలమ్స్ ఫర్ ద ఫైట్. మారుస్తారు, స్థలాన్ని మారుస్తారు. మనం అందుకని వాక్యంలో రాయబడింది, మనం పోరాడేది మాంసంతో కాదు కానీ వాయుమండల అధిపతులతో, లోకనాథులతో, అంధకార సమూహాలతో. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద స్పిరిచువల్ రిలమ్. అందుకని సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆత్మ ఖడ్గము చేత ప్రార్థనలో, అన్ని సమయం ప్రార్థనలో పోరాడు. అందుకనే ఉంటుంది, సర్వాంగ కవచం ధరించుకున్న తర్వాత మనం ఎక్కడ పోరాడాలంటే ప్రార్థనలో పోరాడాలి. అందుకని ఈరోజు చాలామంది సర్వాంగ కవచం ధరించుకున్నాను, కత్తి పెట్టుకున్నాను నా చేతిలో, గన్ని పెట్టుకున్నాను నా చేతిలో, ఇది పెట్టుకున్నాను నా చేతిలో, అది పెట్టుకున్నాను నా చేతిలో, పోరాడదాం కమ్ అంటారు. నో 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 నో. మన పోరాడేది ప్రార్థనలు. అందుకని దాని కింద రాయబడి ఉంటుంది, అన్ని విషయం నిమిత్తమే, అన్ని సమయంలో, అన్ని రీతిలుగా ప్రార్థన చేయండి అని ఉంటుంది. ఆత్మలో ప్రార్థన చేసేవారు ఉండాలండి. ఆత్మలో ప్రార్థన చేయమనంటే దేవుని ఆత్మ వరముల ద్వారంగా వాడుతూ ప్రార్థన చేయాలి. ఆత్మ వరములు అనుగ్రహించబడిన వారు వాడుతున్నారా? మీరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారా, లేకపోతే లోకానుసారంగా జీవిస్తున్నారా? లోకానుసారంగా జీవిస్తే ఓటం ఉంటుందండి. ఆత్మానుసారంగా ఉంటే ఓటం కాదు. ది డెవిల్ విల్ సరెండర్. నాకు చేత కాదు బాబు, నేను పోరాడలేను, ఎందుకంటే నేను పోరాడే దేవునితో, మానవుడితో కాదు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నదప్పుడు ఆయన మన పక్షాన పోరాడతాడు, ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు, ఆయన మనకు అధికారాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు.